అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా అమ్మగారు ఏం చేస్తున్నారో చూద్దాం. అమ్మా, ఏం చేస్తున్నావు? ఇంట్లో మసాలా పొడి అయిపోయింది. మసాలా పొడి చేస్తారు. మసాలా పొడి అంటే మనం అన్ని కూరలకి వేస్తాం, అదేనా? అది అయిపోయిందా? చేస్తావా అయితే? సరే, వాటికి ఏం కావాలో చెప్తూ కానీ. ఏం కావాలమ్మా దానికి? ధనియాలు కావాలి. ఇంకా గసగసాలు. ఏవి గసగసాలు? గసగసాలు, ఇంకా లవంగాలు, ఇంకా జీలకర్ర, ఇంకా దాల్చిన చెక్క. ఇవి ఉంటే సరిపోతాయమ్మా? సరే సరే అమ్మా. ఏంటి గ్లాస్ తోట కొలత? ఒక గ్లాస్ గసగసాలా? ఒక గ్లాసు గసగసాలకి నిండుగా వేసావు. ఒక గ్లాస్ గసగసాలు వేయాలి ఫస్ట్. సరే సరే. తర్వాత ధనియాలు ఎన్ని గ్లాసులు వేయాలమ్మా? 5 గ్లాసులు. 1 2 3 4 5. సరే సరే అమ్మా. ఇంక తర్వాత ఏం వేసావు? గ్లాసులో సగం. సరే సరే వేసి. లవంగాలు ఎన్ని వేస్తావు? 40. సరే సరే సరే. లవంగాలు 40 అమ్మా. తర్వాత దాల్చిన చెక్క 5 దాల్చిన చెక్క, పొడవుగా ఉన్న ముక్కలు దాల్చిన చెక్క. సరే సరే. ఎరగొట్టుకుంటావా? మసాలా బాగా పెట్టాలి అమ్మా. ఇది ఏం చేయాలమ్మా ఇప్పుడు? ఎండలో పెట్టేది. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలా? మెత్తగా పట్టుకోవాలి మిక్సీ. ఎన్నాళ్ళైనా ఉంటది. అయితే ఒకవేళ ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం కాబట్టి ఏమని చెప్పావు? ఎండలో పెట్టుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా అని చెప్పావు. అదే వర్షాకాలంలో మనకు మసాలా పొడి అయిపోతుంది. ఆ టైంలో మరి ఎలా చేయాలమ్మా? ఫస్ట్ ఏమో ధనియాలు వేపుకోవాలి, తర్వాత ఏమో జీలకర్ర వేపుకోవాలి, తర్వాత ఏమో లాస్ట్లో గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేపుకున్న తర్వాత లాస్ట్లో గసగసాలు వేపుకోవాలి. అంతేనా? అప్పుడు వేపేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది ఎప్పటి వరకు అయినా ఉంటది కదా. ఆయిల్ వేయాలమ్మా? ఆయిల్ వేయకూడదు, మామూలుగా డ్రై రోస్ట్ వేయాలి. అంతేనా? ఈ మసాలా పొడి దేనికి వాడతామమ్మా? కూరగాయలకి, చేపల పులుసుకి, చేపల ఇగురికి, మటన్ కి, చికెన్ కి, పీతలకి కూడానా? పీతలకి, రొయ్యలకి, అన్నిటికీ ఇదే మసాలా పొడి. వెజ్ కూరలు కూడా. మరి బిర్యానీకి ఇదేనా అమ్మా? బిర్యానీకి వేరే మసాలా. సరే సరే అమ్మా. ఈ మసాలా పొడి నీకు ఎలా తెలుసు? నువ్వు ఎక్కడైనా చూసి నేర్చుకున్నావా? నేర్చుకోలేదమ్మా, నేనే ఊహించుకున్నా. నువ్వే ఊహించుకొని నువ్వే ఇలా తయారు చేసావన్నమాట? తయారు చేసి అందరికీ చెప్పావా? ఇది బాగుంటది కదా. సరే సరే అమ్మ. ఇది వరకు కూరలు ఉండాలంటే కష్టపడిపోరు, ఇప్పుడు కష్టం ఏమి లేదు. ఇలా మసాలా పొడి చేసేసుకొని ఉంచుకోవచ్చు. సరే అమ్మ. సరే, మీరు కూడా అలా చేసుకోండి. సరే సరే. ఉదయం నుంచి ఆరబెట్టాం కదా, అదే ఎండబెట్టాం కదా. ఇప్పుడు మిక్సీ పట్టినా ఇప్పుడు. సరే, మిక్సీ పట్టుకొస్తాను. అది ఇంకో మిక్సీ పట్టుకొచ్చేసాను. ఇలా వచ్చింది పౌడరు. దీన్ని ఇప్పుడు 10 నిమిషాలు ఆగాక మూత పెట్టుకోవాలి. అదేలే, మిక్సీ వేడి చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఎన్నాళ్ళైనా ఉంటుందా? సరే అమ్మ. మీరు బాధపడక్కర్లేదు దీని గురించా? సరే సరే. మసాలా పొడి మీరు కూడా చేసుకోండి, నన్ను ఆదరించండి.